బైబిల్ భాష్యానికి స్వాగతం. పవిత్ర గ్రంథమైనటువంటి బైబిల్లో రూత్ గ్రంథము పాత నిబంధనలో మరియు హీబ్రూ యొక్క తనాక్లో ఒక పుస్తకం. రూత్ అన్నటువంటి ఇటు నామధేయంబును హీబ్రూ సమాజంలో స్త్రీకి లేదా వనితకు ఇవ్వబడినటువంటి ఒక పేరు. అయితే రూత్ పుస్తకము హీబ్రూ బైబిల్లో కెతూబీం లేదా కానాన్ యొక్క 3వ భాగంలో ఇది మనకు ప్రత్యక్షమవుతూ ఉన్నది. రూత్ అన్నటువంటి ఇట్టి నామధేయమును స్త్రీని హెబ్రూ సమాజము నిర్ద్వందంగా తమ సంస్కృతిలోనికి స్వీకరించబడినప్పటికీ ఇది బహుశా హీబ్రూ పేరు కాదు అన్నటువంటి భిన్నమైనటువంటి అభిప్రాయం కొంతమంది బైబిల్ పండితులు వ్యక్తపరుస్తూ ఉన్నారు. కారణం ఇది హీబ్రూ స్పెల్లింగ్ అయినటువంటి REUT అనేటువంటిది. ఇది మోయాబీకి సంబంధించినటువంటి నామధేయంబు అన్నటువంటి అభిప్రాయాన్ని మనం బైబిల్ పండితులలో చూడగలుగుతాం. రూతు అనేటువంటి హీబ్రూ మూలానికి చెందినటువంటి అమ్మాయిల పేరు. దీని అర్థం కరుణగల స్నేహితుడు లేదా స్నేహితురాలు. స్నేహం కోసం హీబ్రూ పదం ఇది అనేక విషయాలలో ఆపాదించబడినట్టు చూస్తాం. దీనితో పాటు సారవంతమైనది అనేటువంటి అర్థాన్ని ఆపాదించడానికి కూడా ఈ రూత్ అనే పదాన్ని హీబ్రూ లేఖనాలలో లేదా హీబ్రూ వ్యాఖ్యానాలలో మనం కనుగొనగలుగుతాం. ఇటు అర్థం వచ్చేటువంటి హీబ్రూ రూత్ పదం రెట్ నుండి రూత్ అనే పదం వచ్చింది. ఇది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఉన్నటువంటి 2 మహిళల పేర్ల మీద ఉన్నటువంటి 2 పుస్తకాలలో రూతు పుస్తకము ఒకటి. ఇతరులు దురదృష్టం వల్ల సానుభూతి మరియు విచారం యొక్క భావన, మరి కష్టాల్లో ఉన్నటువంటి వారిని గూర్చి ఆదరించడానికి ఇటు రూతు గ్రంథాన్ని, రూతు యొక్క జీవితాన్ని ప్రోత్సాహం కొరకు వాడబడుతున్నట్టు మనం చూస్తాం. పాత నిబంధన గ్రంథంలో ద్వితీయం ఎక్కడ కూడా రూతు గారి యొక్క పేరును ప్రస్తావించబడినటువంటి దాఖలాలు పరిశుద్ధ గ్రంథంలో మనకు కనబడవి. అయితే నూతన నిబంధనలో యేసుక్రీస్తు యొక్క వంశావళి యొక్క క్రమమును ప్రస్తావించడానికి పరిశుద్ధుడైనటువంటి మత్తయి గారు 1వ అధ్యాయం 5వ వచనంలో రూతు యొక్క నామధేయమును వారు ఉటంకించటం గమనార్హం. రూత్ గారి యొక్క సద్గుణం, వారి యొక్క